సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర సభలు ప్రజలకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. కాకినాడ జిల్లా అచ్చంపేటలో సీఎం సభ దృష్ట్యా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు సీఎం మేమంతా సిద్ధమంటుంటే ప్రజలు మాత్రం సిద్ధంగా లేమని ఖరాఖండిగా చెప్పేశారు. సభకొచ్చిన కొద్ది మంది కూడా సీఎం ప్రసంగం కంటే ముందుగానే వెళ్లిపోయారు. కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభ ప్రజలకు చుక్కలు చూపించింది. సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో ఎక్కడికక్కడా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్లో పడిగాపులు కాస్తూ ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం బస్సు యాత్ర సభకు ప్రజాదరణ కరువైంది. సీఎం బస్సులో వెళుతున్నా ప్రజలెవ్వరూ పట్టించుకోలేదు. సభలో జనం ఎక్కువ మంది కనిపించారని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ కూపన్లిచ్చారు. అంత కష్టపడి జనాన్ని తరలిస్తే వారంతా సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బస్సు యాత్రలో సీఎం జగన్ కు విద్యార్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఏడీబీ రోడ్డులో ఆదిత్య విశ్వవిద్యాలయం మీదుగా యాత్ర సాగింది. వర్సిటీ యాజమాన్యం జగనన్న విద్యా దీవెనతో మేలు జరిగిందని చెబుతూ థ్యాంక్యూ సీఎం సార్ అని ఫ్లెక్సీ ముద్రించి విద్యార్థులతో నినాదాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల వద్ద బస్సు ఆపిన సీఎం విద్యా దీవెన అందరికీ అందుతోందా అని అడిగారు. ఇంతలో విద్యార్థులంతా ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా నినదించారు. నినాదాల తీవ్రత పెరగడంతో అసహనానికి గురైన సీఎం అక్కడ్నుంచి వెనుదిరిగారు.